అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు కక్ష సాధింపు చర్యలకు తావివ్వకుండా అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు హితవు పలికారు. బొమ్మనహాల్ మండలం సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా కాల్వ శ్రీనివాసులు హాజరయ్యారు. నూతనంగా సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేకు మండల సర్వసభ్య అధికారులు ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా గ్రామాల్లో కక్ష సాధింపు చర్యలు వేడనాడి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. విద్యాభివృద్ధికి విద్యాశాఖ అధికారులు బాధ్యత వహించి పనిచేయాలని ఎమ్మెల్యే అన్నారు. వర్షాలు బాగా కురిసి నీళ్ళన్నీ కూడా తుంగభద్ర డ్యామ్ రావడం వల్ల డ్యామ్ చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఒక నీటి చుక్క కూడా వృధా కాకుండా రైతులకు మీరందరూ చెప్పాలి. చాలా విలువైన నీరు కాబట్టి ఆ నీటిని మీరంతా కూడా సక్రమంగా ఉపయోగించుకోవాలని రైతులకు తెలియజెప్పాల్సిన బాధ్యత కూడా ప్రజాప్రతినిధులుగా మీ అందరిపైన ఉంటుంది. నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గతంలో ఏం జరిగింది అనే దానికన్నా రాబోయే రోజుల్లో మనందరి వల్ల ప్రజలకు మంచి మేలు జరగాలనేది నా ఉద్దేశం, నా అభిమతం కూడా అదే. దానివల్ల ప్రజలు మన మీద పెట్టుకొని ఆశలు పెట్టుకొని ఓట్లేసిన దానికి మనం వాళ్ళ రుణం తీర్చుకునే విధంగా కార్యక్రమాలు చేద్దాం. దానికి మీరందరూ కూడా సహకరించాలి. పార్టీలు వేరు వేరు కావచ్చు, రాజకీయాలు చేద్దాం, అది వేరు. ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సేవ చేసే విషయంలో అందరము కలిసికట్టుగా ప్రజలకు మంచి చేయడానికి సమాయత్తం కావాల్సిన సమయం ఇది. చంద్రబాబు నాయుడు గారు ఒకటే అంటూ ఉంటారు, ఏ సమావేశం పెట్టినా మీరు రాజకీయ కక్ష సాధింపుల కన్నా ప్రజలకు మేలు చేసే విషయాల్లోనే ఎక్కువ శ్రద్ధ కనపరచండి. ఆ రకంగా మీరందరూ మంచి ఫలితాలు సాధించండి అని చెప్తా ఉన్నారు. కాబట్టి మీ అందరికీ నేను పదే పదే కోరుకునేది ఒకటే, రాజకీయాలు చేసే వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు. వాళ్ళని ఆ ప్రకారంగానే హ్యాండిల్ చేస్తాం. కాదు ప్రజలకు సేవ చేయాలా, ప్రజలకు మంచి చేయాలా, మా గ్రామాలు బాగుపడాలా అనే వాళ్ళకు తప్పకుండా నేను తగిన సహకారం అందిస్తాను. దాంట్లో ఎలాంటి డౌటు మీకు అక్కర్లేదు. కాబట్టి మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే, అందరం కలిసి ప్రజలకు మంచి చేద్దాం, మంచి పరిపాలన అందిద్దాం. అధికారులతో సమన్వయం చేసుకుంటూ వాళ్ళ సహకారంతో మెరుగైన పరిపాలన ఇద్దామని మీ అందరికీ మనవి చేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం.